స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా చికెన్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఆనియన్, క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ పుదీనా ఇవన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా ఈ సైజులో ఉండాలండి. పీసెస్ అనేవి కడిగి శుభ్రం చేసుకోవాలి. ముందుగా పకోడా కోసం దీంట్లో ఒక 6 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. సాస్లో అన్నిట్లోనూ సాల్ట్ ఉంటుందండి, అందుకని దీంట్లో సాల్ట్ కొంచెమే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ మిక్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. రైస్ కడిగేసి 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టి ఇది సపరేట్గా కుక్ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇదిగో రైస్ ఇలా కుక్ అయింది. ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి తీసుకొని వాటిని పకోడా లాగా వేసేసుకోవడమే, ఒక్కొక్కటి విడివిడిగా. నేను ఇక్కడ ఆయిల్ కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిన ఆయిల్ వాడొద్దు అంటున్నారు కదా, అందుకే కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. పకోడా 2-3 టైమ్స్ వేసుకుంటాను. ఒక చిన్న గిన్నెలో సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకొని దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. 5 ఎగ్స్ వేసుకున్నాను నేను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇది పక్కకు ఉంచుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి, అప్పుడే రైస్ మొత్తం ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇలా నేను చాక్తో కోసుకుంటున్నాను మొత్తం చిన్న చిన్న పీసెస్గా. ఇదిగో ఇలా వచ్చింది మొత్తము. ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ని ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు కదపకుండా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో పట్టా, లవంగాలు, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్, ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఇందాక మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది జస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే మంచి అరోమా వస్తుంది. మనం ఇంట్లో ఎన్ని ట్రై చేసినా పిల్లలు స్ట్రీట్ సైడ్ ఫుడ్కి ఇష్టపడతారు కదా, అందుకే అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ పకోడాలో కూడా యాడ్ చేసున్నాము కాబట్టి టేస్ట్కి తగినట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. రైస్కి కూడా ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి. చిల్లీ సాస్ కొంచెం యాడ్ చేశాను. ఇదంతా బాగా
కలపాలి సాసా స్మెల్ పోయేలాగా. ఇలా లైట్గా కుక్ అయ్యాక ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తం కలపడమే. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైనే యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ని కూడా ఈ రైస్ మీద యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కింద నుంచి పైకి వచ్చేలాగా సాసెస్, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఫైనల్గా కొరియాండర్, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతే, గుమగుమలాడే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.